మిడిల్ ఏజెస్‌లో సెయింట్ బెనెడిక్ట్ అనేటువంటి ఒక మంక్ అంటే సన్యాసి. దేవుడంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమ, భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి. కాపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఆయన యొక్క దైవశాస్త్రం థియాలజీ అనేది రోమన్ క్యాథలిక్ మతానికి సంబంధించిందిగా ఉండేది. బట్ దాంట్లో ఆయన చాలా సిన్సియర్‌గా ఉండేవాడు. యేసు ప్రభువే నాకు ముఖ్యము, ఆయనే నాకు ప్రధానమని బ్రతికేవాడు. సో, ఆయన ఒక సమయంలో రోమ్‌కెళ్ళి రావడం జరిగింది. రోమ్‌కెళ్ళి వచ్చినప్పుడు రోమ్ పట్టణంలో ఒక అందమైనటువంటి చాలా మరి రూపవతిగా ఉన్నటువంటి అమ్మాయిని చూశాడు. ఒక బ్యూటిఫుల్ వెల్ ఫార్మ్డ్ యంగ్ లేడీని చూశాడు. ఆయన తన గుహకొచ్చేసాడు. ఆయన సన్యాసి కనుక జన సంచారానికి దూరంగా బ్రతికే వ్యక్తిగా ఉంటాడు. సో, అక్కడున్నప్పుడు సడన్‌గా ఆయనకి ఈ స్త్రీ మదిలో మెదలడం అండ్ ఆయన కళ్ళ ముందు కదలాడడం, ఆయన కలల్లోకి రావడం, ఇక ఆయన్ని వేధించడం, శోధించడం ప్రారంభమైపోయింది. సో, అంతవరకు చాలా పవిత్రంగా, భక్తిపరుడిగా బ్రతికినటువంటి సెయింట్ బెనెడిక్ట్ ఒక్కసారి ఈ స్త్రీ గురించి, ఆమె అందాన్ని బట్టి, ఆమె యొక్క శరీర సౌష్ఠ్యాన్ని బట్టి ఆయన పగలు రాత్రి శోధించబడుతున్నప్పుడు చాలా వేదనకు గురి అయ్యాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన పుస్తకంలో ఏమని రాశాడంటే, ఒకవేళ నాకు ఇంతవరకు నేను కాపాడుకున్నటువంటి శీలాన్ని ఈమె దొంగిలించేస్తుందేమో, అది నేను పోగొట్టుకుంటానేమో అని కూడా నాకు భయం వేసింది. సో, దాని నుండి నేను బయటపడడానికి ఏం చేశాను అన్నది చెప్పినప్పుడు, ఆయన గుహలో నుండి బయటకొచ్చి వేగంగా పరుగుదీసి ఒక మరి దట్టంగా ఉన్నటువంటి చెట్ల మధ్యలోనికి వెళ్ళాడు. అక్కడంతా కూడా దురదగొండ్లు అండ్ ముళ్ళ కంపలన్నమాట. థిక్‌గా ఉన్నటువంటి ఆ యొక్క థికెట్‌లోనికెళ్ళి దాని మీద పడి అటు ఇటు దొర్లడం మొదలుపెట్టాడు. సో, అవన్నీ అతని దేహాన్ని కుచ్చి రక్తసిక్తం చేసి అతనికి విపరీతమైనటువంటి నొప్పి కలిగించేటట్టు చేసినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ అండ్ ఆ శోధన పూర్తిగా పటాపంచలైపోయింది. అండ్ అప్పటిదాకా నన్ను వేధించినటువంటి సాతాను నన్ను విడిచి పారిపోయాడు అని తర్వాత రాస్తాడు. ఒకప్పటి భక్తులకున్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి వారు రకరకాలుగా శరీరమును కష్టపెట్టుకునేవారు, శరీరాన్ని నలగొట్టుకునేవారు, లిటరల్గానే వారు బాడీని విపరీతంగా అబ్యూస్ చేసేవారు. తద్వారా వారి శారీరక కోరికలను అణిచవచ్చు అండ్ వాటి మీద జయం సంపాదించవచ్చని. సో, మనలో ఏ ఒక్కరు కూడా న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ లాగా, సెయింట్ బెనెడిక్ట్ లాగా మనకి శోధన కలిగినప్పుడు పోయి దట్టమైనటువంటి దురద గొండ్లు, ముళ్ళ తుప్పల మీద పడి దొర్లి మన శరీరములను రక్తసిక్తము చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాక్య ఏర్పాటును బట్టి మనము శోధనను జయించవచ్చు అండ్ ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించవచ్చు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. ప్రతివారం మనం దేవుడి వాక్యం నుండి మన జీవానికి, భక్తికి కావాల్సినటువంటి సత్యాలను నేర్చుకుంటాం. ఆయన నేర్పిస్తున్న కొలది నడుచుకోవడానికి ఆయన కృపను మనం పొందుతాం. అయితే దేవుడు మనకి నేర్పడమే కాదు, నడిపించుటకు కూడా సామర్థ్యం గలవాడు. నడుచుకునే మనస్సు మనకుంటే ఆయన నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చినందుకు దేవుడికి స్తోత్రం. ఈరోజు మన ఎపిసోడ్లో గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అవి అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాసినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య సత్యాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు తప్పకుండా తర్వాత చదువుకోండి. అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అంత క్షేమాన్ని మనం పొందుకుంటాం. సో, అక్కడ గలతీ సంఘంలో కొంతమంది రహస్యముగా కపట సహోదరులుగా వేషం వేసుకొని చొరబడి దేవుడి వాక్యానికి, సువార్త సత్యానికి భిన్నమైనటువంటి బోధను, ఆచారాన్ని, సున్నతి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రవేశపెట్టుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడతాడు. తర్వాత ఆయన పేతురు చేసినటువంటి ఒక పాపమును బహిరంగముగా, పేతురు అపోస్తలుడిగా, యూదులకు అపోస్తలుడిగా ఉండి అతడు సున్నతి
పొందినటువంటి వారు యాకోబు దగ్గర నుండి వారున్నటువంటి ఆ పట్టణానికి రాక మునుపు అన్యులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే సున్నతి పొందినటువంటి యూదులు రాగానే ఈ పేతురు ఆ భోజన పంక్తి నుండి లేచి వేరైపోయాడు. సో అది ఇతరులు కూడా పసిగట్టలేకపోయారు, కానీ అపోస్తలులైనటువంటి పౌలు దాన్ని వెంటనే పసిగట్టేశాడు. పసిగట్టేసి ఆ పేతురు పబ్లిక్గా చేసినటువంటి పాపమును పబ్లిక్గానే ఆయన రెబ్యూక్ చేశాడు, గద్దించి ఖండించి అతని యొక్క తప్పును ఎత్తి చూపించాడు. సో పేతురు యొక్క వేషధారణ చేత బర్నబా లాంటి భక్తిపరుడు కూడా మోసపోయాడని అక్కడ 2వ అధ్యాయంలో పౌలు రాస్తాడు. సో ఇక్కడ పేతురు ధర్మశాస్త్రానుసారంగా బ్రతకడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో దాన్ని పౌలు ఖండించి 19వ వచనంలో ఆయన, మీరంతా చదువుకోండి, నేను అంతటిని చెప్పట్లేదు, 19వ వచనంలో చాలా శ్రేష్టమైన శక్తిగల సత్యాన్ని రాస్తాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. సో ఆయన దేవుడి విషయములో జీవించడానికి, దేవుడి కొరకు జీవించడానికి ధర్మశాస్త్రము విషయములో ధర్మశాస్త్రము వలన చచ్చిన వాడు అయ్యాడు. సో ఒక పాత భక్తుడు అపోస్తలులైన పౌలు పేతురు మధ్యలో జరిగినటువంటి సంభాషణను ఊహించి రాశాడు. పౌలు పేతురు యొక్క జబ్బాను పట్టుకుని, అంటే ఈ చేతి భాగాన్ని పట్టుకొని, నీకు కనబడట్లేదా పేతురు, ఇప్పుడు ధర్మశాస్త్రము కాదు, ఇప్పుడు ప్రభువు, ఇట్ ఈస్ నో లాంగర్ ద లా, ఇట్ ఈస్ ద లార్డ్ అని చెప్పాడు. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రానికి మనం లోబడి బ్రతికాం, కానీ ఇప్పుడు మనం ప్రభువుకి లోబడి బ్రతకాలి. పేతురు, నీవు యేసు కొరకు మరణించావా? మరణించలేదు, ఎందుకంటే నీవు చేసినటువంటి పనిని బట్టి అది స్పష్టంగా కనబడుతోంది. సో ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో దానిని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. సున్నతి అనేది, శుద్ధీకరణ ఆచారాలు అనేవి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి తాగాలి, ఏవి తాగకూడదు, అవన్నీ కూడా క్రీస్తు తుదముట్టించాడు కనుక మనము వాటికి మరణించాలి. మనము యేసు ప్రభు కొరకే జీవించాలి. సో యేసు క్రీస్తు ఏదైతే పూర్తి చేశాడో దాని కొరకు మనం ప్రాకులాడకూడదు అని ఆ సందర్భంలో, ఆ నేపథ్యంలో, ఆ కాంటెక్స్ట్లో గలతీ 2:20 అపోస్తలులైన పౌలు రాస్తాడు. అది చాలా భావగర్భితమైన లోతైన సత్యసారం కలిగినటువంటి వచనం. అది మనము మెసేజ్లు చెప్పుకుంటూ పోవచ్చు. కాకపోతే నేను క్లుప్తంగా ఈరోజు మన యొక్క అంశమును బ్రీఫ్గా మీ ముందు పెడతాను. 3 సత్యాలు చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు కనుక మన టైటిల్ ఏంటంటే డెడ్ టు సిన్, పాపమునకు మృతుడను లేక పాపమునకు చనిపోయాను. సో ఇదొక శ్రేష్టమైనటువంటి మహిమతో కూడుకున్నటువంటి వచనం. అపోస్తలులైన పౌలు ఆయనకి యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కలిగినటువంటి ఆత్మీయ అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు కూడా ఒక సాధారణమైనటువంటి మానవుడే. పౌలు కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే, మనలాంటి ఉద్దేశాలు, మనలాంటి ఉద్రేకాలు కలిగినటువంటి సాదాసీదా మనిషి అయినప్పటికీ అతడు రక్షించబడిన తర్వాత, ప్రభువుకి తను తాను సమర్పించుకున్న తర్వాత అతని జీవితపు రూపురేఖల్ని యేసు ప్రభు మార్చేశాడు. సో అప్పుడు ఆయన జీవితపు అనుభవం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో ఆ గలతీ 2:20 మనకి కనబడుతుంది. చాలామంది క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి స్త్రీలు, పురుషులు ఈ సత్యాన్ని పెద్దగా వారి జీవితంలో పట్టించుకోరు. దీన్ని వారు చదివిన వెంటనే మర్చిపోతారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. బోధకులు దీని గురించి బోధించాల్సి వచ్చినా జస్ట్ పాసింగ్ రిమార్క్స్, అంటే పైన మాత్రమే కొన్ని పలుకులు పలికేసి దాటిపోతారు. ఎందుకంటే ఇది చాలామందికి అయిష్టమైనటువంటి విషయం. ఈ వాక్యం వారిగా ఉంచదు గనుక, వారిని వారు ఉపేక్షించుకునేటట్టు చేస్తుంది గనుక, వారు సిలువ వేయబడేటట్టు చేస్తుంది గనుక, వారు మృత అవస్థలోనికి వచ్చేటట్టు చేస్తుంది కనుక చాలామంది దీన్ని అవాయిడ్ చేసి దీని నుండి బయటికి పోయే ప్రయత్నం చేస్తారు. సో బేసికలీ క్రైస్తవ లోకంలో మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫార్మింగ్ ట్రూత్ని అవాయిడ్ చేసి, ఇగ్నోర్ చేసి, డిజొబే చేసి ట్రాన్సిటరీ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ కొరకు పరుగులు తీస్తున్నారు. అంటే జీవన సంబంధమైన, భౌతిక పరమైన, కొంత సమయం ఉండి కనబడకుండా పోయే విషయాల వెంటపడి పరుగులు తీస్తున్నారు, తాపత్రయపడుతున్నారు. సో బైబిల్లో ముఖ్యంగా గలతీ పత్రికలో సాల్వేషన్ అండ్ శాంక్టిఫికేషన్ ఆర్ త్రూ క్రైస్ట్ అలోన్, క్రీస్తు మూలముగా, క్రీస్తు ద్వారానే రక్షణ, క్రీస్తు ద్వారానే ఒకడు పరిశుద్ధపరచబడుట. మనము రక్షించబడుటకు ఆయన మన కొరకు బలియాగముగా మరణించాడు.
అండ్ మనం రూపాంతరపరచబడుటకు ఆయనతో మనము సిలువ వేయబడి మనల్ని మనము ఒక బలియాగముగా మరణానికి అప్పగించుకుంటే, అంటే యేసు ప్రభు యొక్క జీవాన్ని మనము కలిగి ఉండడానికి, మన పాప సంబంధమైన జీవానికి మరణం వచ్చేటట్టు కలిగించుకుంటే అప్పుడు మనకి ధన్యత లభిస్తుంది. సో 20వ వచనంలో ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో ఐఎమ్ డెడ్ అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను చనిపోయాను, బ్రతికేవాడిని నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. సో క్రీస్తు యొక్క జీవమును నేను జీవించుటకు నేను మరణించాలి. అప్పుడు నా జీవం అనేది తొలగి క్రీస్తు జీవం ఉంటుంది. సో ఇంకొక బెనడిక్టీన్ మాంక్, ఈయన కూడా ఈ యొక్క బెనడిక్ట్ మానస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే. కాకపోతే ఆయన విశ్వాసంలోనికి వచ్చి రక్షించబడిన తర్వాత బెనడిక్టీన్ కమ్యూనిటీలో వారికి ఒక ఆచారం ఉండేది. ఇది కూడా మనకి 400-500 years బ్యాక్ జరిగినటువంటి సంగతి. వారి ఆచారం ఏంటంటే, ఏ రోజునైతే మీరు కమిట్మెంట్ తీసుకుంటారో, దేవుడికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుంటారో, ఆ రోజు ఆ యొక్క కమ్యూనిటీ వారందరూ వారి యొక్క చర్చ్ బిల్డింగ్లో కూడుకుంటారు. ఒక సర్వీస్ జరుగుతుంది. ఆ సర్వీస్లో ఈ మంక్ని వారు ఆల్టర్ ముందు నిలబెట్టారు. అంటే ఆ బలిపీఠం ఉంటుంది కదా చర్చెస్లో, కొన్నిట్లో పెద్ద పెద్ద పాత చర్చెస్లో మీరు చూసే ఉంటారు. దాని ముందు ఆయన నిలబెట్టారు. అండ్ ఆయన ఎక్కడ నిలబడ్డాడంటే, ఆయన చనిపోయిన తర్వాత ఏ ప్లేస్లో అయితే బలిపీఠం ఎదుట నేల మీద ఆయన్ని పాతిపెట్టి సమాధి చేస్తారో అక్కడ నిలబెట్టారు. ఆ సర్వీస్ ప్రారంభమైంది. తర్వాతకి ఆయన అక్కడ సాష్టాంగంగా పడుకున్నాడు. అంటే ఎక్కడైతే ఆయన్ని వెల్లకిల్ల పడుకోబెడతారో చచ్చిపోయిన తర్వాత, అక్కడ ఆయన సాష్టాంగంగా పడుకున్నాడు. సో ప్రోస్ట్రేషన్లో పడుకొని ఉన్నప్పుడు అప్పుడిక వారు ఆయన యొక్క మరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన చనిపోయాడని, ఆయన చనిపోయిన సందర్భంలో వారందరూ సంతాపము చెల్లిస్తూ వారికి వచ్చినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఫ్యూనరల్ సాంగ్స్ని, ఇప్పుడు క్రైస్తవులు చనిపోయినప్పుడు మనం ఎట్లా ఆ యొక్క భక్తి గీతాలు ఆలపిస్తామో ఆలపించారు. తర్వాత కొంత సమయము మౌనం వహించారు. మరణించినప్పుడు సైలెన్స్ని చాలామంది పాటిస్తారు ఆ వ్యక్తి కొరకు, కనుక అట్లా వీరు కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఈ మాటలు పలికారు. కొలస్సీ 3:3 ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో ఆ కార్యక్రమం ఆ ప్రకారం అయిపోయింది. అంటే ఇతడు శారీరకంగా బ్రతికి ఉన్న, ఆత్మీయముగా అండ్ తనకు, లోకానికి, పాపానికి అతడు ఆ సమయంలో మరణించాడు. ఇక అతడిలో అతడు కాదు, దేవుడు క్రీస్తు జీవిస్తాడు అన్నదానికి సూచనగా వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని ఎట్లా ముగించారు? కీర్తన 118 అంతటినీ పాడి, మొత్తం కీర్తనే పాడారు. కీర్తనను వారు వారి మాటల్లో రాసుకుని కాదు, సామ్ 118ని పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా వారు పాడారు. దాంట్లో 17వ వచనం తెలుగు బైబిల్లో ఇట్లా ఉంటుంది. వారు ఇంగ్లీష్లో పాడారు కనుక అది 18వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. సో ఇతని కోసం చనిపోయాడు, కానీ ఇప్పుడు ఇతడు యేసుక్రీస్తు మూలముగా దేవుని కొరకు బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడు? ఆయన క్రియలను వివరించుటకు, సాక్ష్యం ఇచ్చుటకు. సో ఆ ప్రకారం ఆ బెనడిక్టీన్ మాంక్ యొక్క కమిట్మెంట్ కార్యక్రమాన్ని వారు పూర్తి చేశారు. సో మనము ఈ సత్యాన్ని తెలుసుకోవడం, ఆత్మీయంగా దాన్ని తీసుకోవడం చాలా అవసరం. సో 3 విషయాలకు మనం మరణించాలి. ఒకటి, ఐఎమ్ డెడ్ టు సిన్. అది మన సాక్ష్యముగా ఉండాలి. నేను పాపమునకు చనిపోయాను. రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయం 6 నుండి 12వ వచనాలు, మీరు గంభీరమైన వచనాలు, ధ్యానపూర్వకంగా వాటిని మెడిటేట్ చేయండి, చాలా గొప్ప సత్యాన్ని నేర్చుకుంటారు. నేను జస్ట్ కొన్ని 3 పాయింట్అవుట్ చేస్తాను. ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. సో మనం ఇక అన్నాడు, పాపానికి అన్నాడు, దాసులము కాకుండుటకు అన్నాడు, పాప శరీరం అన్నాడు, నిరర్ధకం అవ్వడం అన్నాడు, మన ప్రాచీన స్వభావము ఆయన అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడనని ఎరుగుదుము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయము మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అది 2వ పదం, ఎంచుకొనుడి.
కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇది 3వ మాట అన్నమాట. మామూలుగా మనము పాపము నుండి వేరు చేయబడి రక్షించబడిన తర్వాత కూడా మన లోపల మనకున్నటువంటి ప్రాచీన స్వభావమును బట్టి పాపంపై మనకుండేటువంటి ప్రీతి అనేది పూర్తిగా పోదు. సో మనం శోధించబడినప్పుడు, మనము ఒత్తిడికి గురైనప్పుడు, ఇతరుల చేత మనం ప్రేరేపించబడినప్పుడు, మనం వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు, ఆత్మానుసారంగా కాక శరీరానుసారంగా నడుచుకున్నప్పుడు తప్పకుండా మరలా మనం పాపం వైపు తిరుగుతాం. పాపం మీద మనకు మనస్సు ఉంటుంది, మోజు పెరుగుతుంది, అండ్ అటు మొగ్గు చూపుతాం. సో ఆ సమయంలో మనం మరలా పాపంలోనే పడి జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనము పాపమునకు చనిపోయినటువంటి వారముగా జీవించుటకు దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాం. సో మనం పాపము కొరకు చనిపోయాం అన్న సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. సో పౌలు పాఠ్య భాగంలో ఏం నేర్పిస్తున్నాడు? 3 మాటలు నేను మీకు చెప్పాను కదా, అండర్లైన్ చేసుకోమని. దాన్ని 3 ముక్కల్లో చెప్పనివ్వండి. 1 ఎరుగుదుము అన్నాడు, వి నో అంటున్నాడు. సో మనకి దేవుడి యొక్క సత్యము తెలిసి ఉండుట చాలా అవసరం. దేవుడి వాక్యాన్ని మీరు తెలుసుకోకపోతే దేవుడి విషయాల్లో మీరు విశ్వాసముతో ఆయన్ని వెంబడించుట అసాధ్యం. దేవుడి కొరకు విజయాలు సాధించుట అసాధ్యం. కనీసం చిన్న విషయంలో కూడా మీరు జయాన్ని సాధించలేరు. ఇక పాపమునకు మీరు ఎక్కడ మిమ్మల్ని అప్పగించుకోకుండా జయాన్ని సాధిస్తారు. అండ్ ఈరోజునున్నటువంటి పెద్ద దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే, చాలామందికి దేవుడి వాక్యంలో ఏమి రాయబడి ఉందో వారికి బొత్తిగా తెలియదు, ఎరుగనే ఎరుగరు. పౌలు చెప్పినట్టు, పరిశుద్ధులు చెప్పినట్టు ఎరుగుదుము అని, ఫలానా సత్యాన్ని ఎరుగుదుము అని మీలో ఎంతమంది చెప్పగలరు? సో వాక్యమును మనం ఎప్పుడైతే ఎరుగుతామో, తెలుసుకుంటామో, అప్పుడు మనకి పర్సెప్షన్ అనేది లభిస్తుంది. అంటే అవగాహన వస్తుంది. ప్రతి విషయానికి సంబంధించిన అవగాహన ఆత్మీయులకు కలిగించడానికే ఆత్మదేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. సో పర్సెప్షన్. రెండవది ఏంటి? ఎంచుకొనుడి అంటున్నాడు. ఈ ప్రకారం మీరు ఎంచుకోండి. పాపం విషయంలో మృతులు, దేవుడి విషయంలో క్రీస్తు యేసునందు సజీవులని మీరు ఎంచుకోండి. రెకన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, అంటే కౌంట్ అని ఉంటుంది ఇంకో వర్షన్లో. అట్లా లెక్కించుకోండి మిమ్మల్ని మీరు నిజముగా దేవుడి యొక్క ఆ సమకూర్పులోనికి తీసుకురాబడ్డారని లెక్కించుకోండి. నేను మీకు 10,000 ఇస్తే నేను గూగుల్ పే చేశాను అనుకోండి, నేను మీకు చెప్తాను గూగుల్ పేలో 10,000 పంపాను, మీరు చూసుకోండి అంటే వెంటనే నన్ను బట్టి, నా మీద మీకున్న గౌరవాన్ని బట్టి పంపారు అనుకుంటారు. తర్వాత మీరు ఫ్రీ అయినప్పుడు చెక్ చేసుకుని వచ్చింది అని చెప్తారు. సో ఏం చేశారు? మీరు లెక్కించుకున్నారు, 10,000 వచ్చేసాయి నా ఖాతాలోకని. అదే మీకు విశ్వాసం లేదనుకోండి, ఏదో చెప్తున్నాడు అనుకుంటారే తప్ప మీరు లెక్కించుకోరు. సో ఆ ప్రకారం ఎవరైనా మనకి నమ్మదగిన వారు చెక్ ఇస్తే ఆల్రెడీ క్యాష్ మన అకౌంట్లోకి వచ్చేసిందని లెక్కించేసుకుంటాం. సో ఇది ఒక అకౌంటింగ్ టర్మ్. సో ఇక్కడ రెండవది ఏంటంటే ఎంచుకొనుడి. సో ప్రొవిజన్, దేవుడు చేసినటువంటి ఏర్పాటు, సమకూర్పును మీరు దృష్టిలో పెట్టుకోండి. పర్సెప్షన్, తర్వాత ప్రొవిజన్, అండ్ మూడవది ఏంటంటే దట్ లీడ్స్ టు పర్ఫెక్షన్. అప్పుడే మనకి సంపూర్ణతలోనికి నడిపించబడుట అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ ఆయన చెప్పాడు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. సో మన శరీరంలో పాపము ఏలడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 6:14 మీరు తర్వాత చదవండి. ఇక పాపానికి మీ మీద ప్రభుత్వము లేదని చెప్తాడు. సో ఇక్కడ మనం పాపాన్ని మన శరీరమందు ఏలనివ్వకుండా ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు పర్ఫెక్షన్ అనేది మనము కలిగి పెరుగుతూ పోతాం. ఇదంతా కూడా యేసుక్రీస్తు ద్వారానే. మార్టిన్ లూథర్ ఆయన టైంలో అందుకే రాశాడు, గుడ్ ఫ్రైడే రోజున నేను స్పష్టంగా నా పాపాన్ని చూశాను, అండ్ పునరుత్థానపు దినాన, రిజరెక్షన్ డేన ఇక నా పాపము నాకు ఎంత మాత్రము కనబడుట లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దాన్ని ఆయన సిలువలో జయించి నాకు వేరుగా చేశాడు. నేను దానికి చనిపోయిన వ్యక్తిగా, దేవుడికి సజీవుడిగా బ్రతుకుట కొరకు. స్టీవెన్ ఆల్ఫర్డ్ అనేటువంటి ఇంకొక థియోలోజియన్ చాలా చక్కగా చెప్తాడు. ఆయన కావ్య రూపంలో రాశాడు. ఆయన ఏమంటాడంటే, దేవుని ప్రజలుగా మనము ఎప్పుడు కూడా ఇది భావించి దానిని అర్థవంతంగా ప్రార్థించాలి. ఏంటది? క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మై సేవియర్, ఐఎమ్ డెడ్ టు సిన్ అండ్ షేమ్. నా రక్షకుడైన క్రీస్తుతో నేను సిలువ వేయబడ్డాను, పాపానికి అవమానానికి నేను మృతుడను. నౌ హిస్ లైఫ్ రూల్స్ మై బిహేవియర్ టు ద గ్లోరీ ఆఫ్ హిస్ నేమ్, ఆమెన్. నౌ ఇప్పుడు ఆయన జీవము నా ప్రవర్తనను పరిపాలిస్తోంది, ఆయన యొక్క నామ మహిమ కొరకు, ఆమెన్. ఎండ్ ఆఫ్ కోట్.
సో అది ఎప్పుడు మర్చిపోవద్దు. రెండవది ఏంటంటే ఐఎమ్ డెడ్ టు సెల్ఫ్, నేను స్వంతానికి మృతుడను. గలతీ 2:20లోనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్న తర్వాత ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడను నేను కాను, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు, లేకపోతే వచనం ప్రకారం క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో ఇక నేను కాదు జీవించేది, నేను క్రీస్తు శిష్యుడను, క్రీస్తు దాసుడను, నన్ను నేను ఉపేక్షించుకుని క్రీస్తును వెంబడిస్తున్నాను కనుక క్రీస్తు యొక్క జీవం నాలో నా ద్వారా ప్రపంచానికి సాక్ష్యముగా బహిర్గతం అవుతుంది. అక్కడే 5:24లో గలతీలోని క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని కూడా రాయబడింది. సో ఇంగ్లీష్లో ఓల్డ్ కేజేవి, నేను 90లో రక్షించబడినప్పుడు కేజేవి ఇంగ్లీష్ బైబిల్తో మొదలుపెట్టాను. సో దాంట్లో నెవర్ ద లెస్ ఐ దట్ లివెత్ బట్ క్రైస్ట్ దట్ లివెత్ ఇన్ మీ అని ఉంటుంది. ఆ భాష నాకు ఇష్టం. నెవర్ ద లెస్ ఐ దట్ లివెత్ బట్ క్రైస్ట్ దట్ లివెత్ ఇన్ మీ. కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళకి బేసిక్ ఇంగ్లీషే రాదు కనుక ఇక కేజీవి బైబిల్ భాషలో మాట్లాడకుండా కామన్ ఇంగ్లీష్ భాషనే వాడాల్సి వస్తుంది. లేకపోతే అది కూడా అర్థం కాకపోతే ఇక వాళ్ళు వచ్చి కూర్చునేది కూడా వేస్ట్. సో పౌలు అంటున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను. సో నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. నేను కాను అంటే నన్ను నేను కాదనుకున్నాను, నన్ను నేను ఉపేక్షించుకున్నాను. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. అందుకని నేను దేవుడికి నన్ను సమర్పించుకోగలిగాను. కానీ ఈ నేను అనేది చాలా కష్టతరమైనది. ఐ అనేది చాలా కష్టతరమైనది. సెల్ఫ్, స్వంతము అనేది చాలా కష్టతరమైంది. దీన్ని నెగ్గడం ప్రపంచంలో చాలా తక్కువ మందికి వచ్చు. మన శత్రువులు ఎంతమంది అయినా మనం నెగ్గొచ్చేమో, మన లోకంలో ఎంత అవినీతి ఉన్నా దాన్ని మనం నెగ్గొచ్చేమో, కానీ మనల్ని మనం నెగ్గడం అనేది చాలా కష్టం. అండ్ మనకి మరి లోకంలో ఉన్నటువంటి రకరకాల శత్రువులందరూ కొంత సమయము, కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల్లోనే ఉంటారు. కానీ మనల్ని 24/7 24 గంటలు 7 దినాలు విడువక ఎడబాయక మనం ఎక్కడ ఉంటే అక్కడ, ఏ స్థితిలో అంటే ఆ స్థితిలో, ఏ సందర్భంలో అంటే ఆ సందర్భంలో మనల్ని తెలంగాణ భాషలో చెప్పాలంటే సతాయించి, సాధించి సమాధికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసేది మన స్వంతమే. సో మనకి అసలైన శత్రువు ఎవరంటే స్వంతమే. ఐ ఈజ్ యువర్ ఎనిమీ. సో ఈ ఐ మనల్ని నిరంతరము ట్రబుల్ చేస్తుంది, అంటే శ్రమల పాలు చేస్తుంది, టార్మెంట్ చేస్తుంది, వేధిస్తుంది, చిత్రహింసల పాలు చేస్తుంది, టాంట్ చేస్తుంది, మనల్ని ఎగతాళి చేస్తుంది. అట్లా మనము దానిని భరించాల్సినటువంటి పరిస్థితిలో ఉండుట అది దేవుడి చిత్తం కాదు. కనుక దాన్ని ఉపేక్షించమన్నాడు, దాన్ని సిలువేయమన్నాడు. అండ్ క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారు? క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తు వారు ఏం చేశారు? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో దే హ్యావ్ క్రూసిఫైడ్ దేర్ ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. లాయిడ్ ఆగిల్వీ అనేటువంటి ఒక యవనస్తుడు ఉండేవాడు, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ, అంటే క్యారిస్మాటిక్ లీడర్ అంటారు చూడండి. ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు, లక్షల మంది వెంబడిస్తారు ఆయన్ని. అండ్ వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. స్కాట్లాండ్లో థియాలజీ చేయడానికి థియోలాజికల్ స్టూడెంట్గా చేరాడు. అండ్ అక్కడ ఆయనకి ప్రొఫెసర్ థామస్ టారెన్స్ అనేటువంటి థియోలోజియన్ ఎదురుపడ్డాడు. సో కొంతకాలంగా టారెన్స్ ఈ ఆగిల్వీని గమనించాడు. ఇతడు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ ఇతడు స్టబ్బర్న్ పర్సన్ అని గుర్తించాడు. మొండివాడు, చాలా గట్టివాడు. గుర్తించిన తర్వాత ఒక రోజున ఆగిల్వీని పిలిచి చెప్పాడు, ఆగిల్వీ యూ హ్యావ్ గాట్ టు డై. ఆగిల్వీ నీవు చనిపోవాలి. ఆయనకు అర్థం కాల, ఏంటి యవనస్తుడిని సేవ చేయడానికి బైబిల్ కాలేజ్కి వచ్చి చక్కగా తర్ఫీదు పొందుతుంటే ప్రొఫెసర్ గారు నన్ను పిలిచి నువ్వు చావాలంటున్నాడు అని అనుకున్నాడు. అప్పుడు ఆయన వివరించాడు, నువ్వు నీకు చావాలి, నువ్వు నీకు చావకపోతే దేవుడి కొరకు నువ్వు జీవించలేవు. ఈ థియాలజీ నీకు ఉపయోగపడదు. ఒక మెకానికల్ మినిస్ట్రీగా తయారవుతుంది తప్ప నీకు స్పిరిచువల్ మినిస్ట్రీ ఉండదు. అండ్ ఈ రోజున చాలామంది మెకానికల్ మినిస్టర్సే, స్పిరిచువల్ మినిస్టర్స్ కాదు. యంత్రంలో మనం వేసేసి బటన్ నొక్కితే అది యాంత్రికంగా చేసినట్టు ఈ రోజున చాలామంది బైబిల్ పట్టుకొని మరి బటన్ నొక్కినట్టు బోధలు చేసిపోతున్నారు, అంతేగాని వారు ఆత్మీయులు కారు. సో అతడు ప్రొఫెసర్ చెప్పినటువంటి మాటల్ని ధ్యానించాడు, బైబిల్ చదివాడు, ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, డెత్ టు సెల్ఫ్, సరెండర్ టు గాడ్ ఈజ్ ద సీక్రెట్ టు స్పిరిచువాలిటీ. స్వంతానికి చావు, దేవుడికి సమర్పణ, అదే ఆత్మీయ రహస్యం.
అండ్ ఆగిల్వి అప్పుడు తాను దేవుడికి అట్లా అప్పగించుకొని సొంతానికి చనిపోయినప్పుడు చీకటి పోయింది అండ్ దేవుడి యొక్క ప్రకాశము ఆయన జీవితంలో ప్రారంభమైంది. ఇక మూడవది, ఐఎమ్ డెడ్ టు సొసైటీ ఆర్ సిన్ఫుల్ వరల్డ్. మనము లోకానికి లేక సమాజానికి, పాపిష్టి సమాజానికి మరణించాలి. గలతీలోనే రాశాడు 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అండ్ ఈ రోజున మన క్రైస్తవ లోకం భారతదేశంలో, ఆసియా ఖండంలో, ఆఫ్రికాలో, మరి ఇక యూరోప్లో, అమెరికాలో, ప్రతి చోట ఏషియా పాసిఫిక్ రీజన్లో ఎక్కడ చూసినా కూడా సిలువ యందు అతిశయపడేవారు తగ్గిపోతున్నారు. దోస్ హూ బోస్ట్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బికమింగ్ లెస్ అండ్ లెస్. అండ్ దోస్ హూ బోస్ట్ ఇన్ దేర్ మ్యాసివ్ స్ట్రక్చర్స్, వారు కట్టిన మెగా స్ట్రక్చర్లు, పెద్ద పెద్ద కట్టడాలు, 50,000 పడతారు, 1,00,000 మంది పడతారు, 10 కోట్లు పడతారని చెప్పుకునే పెద్ద కట్టడాల యందు అతిశయిస్తున్నారు. వారికి వచ్చేటువంటి జన సమూహాల యందు అతిశయిస్తున్నారు. వారికి వచ్చిన పేరు ప్రతిష్టల యందు అతిశయిస్తున్నారు. అండ్ వారి చర్చ్ బిల్డింగ్లో వారు పెట్టిన 11 దేశాల వేరు రకాలైనటువంటి ఫిట్టింగ్స్ని బట్టి, ఫ్లోరింగ్ నుండి సీలింగ్ దాకా వారు ఏర్పాటు చేసినటువంటి విషయాలను బట్టి అతిశయిస్తున్నారు. అండ్ అదంతా కూడా సిగ్గుకరం, ఎందుకంటే అవన్నీ వచ్చాయి, అవన్నీ పోతాయి, బూడిదైపోతాయి. సిలువ యందు అతిశయించువాడే నిత్యము నిలబడతాడు. సిలువ యందు అతిశయించువాడే విలువైనటువంటి వాడు. ఇక ప్రతి ఒక్కడు తులువతో, విలువలేనటువంటి వ్యర్థతతో సమానం. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ఆ సిలువ నా జీవితంలో, యేసుక్రీస్తు సిలువ నా జీవితంలో ప్రధానంగా ఉంది. అండ్ నేను దాని మీద యేసుతో సిలువ వేయబడ్డాను కనుక అదే నాకు అతిశయం. ఎందుకంటే నేను దేవుడి కొరకు జీవించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక సాధనం అదే, విధానం అదే. కనుక నేను లోకం నాకు సిలువ వేయబడి ఉన్నా. సో నాకు లోకానికి స్నేహము, నాకు లోకానికి సాంగత్యము, నాకు లోకానికి సహవాసము లేక, నాకు లోకానికి సంబంధం అనేది లేకుండా నేను లోకం నాకు సిలువ వేయబడి ఉన్నాం. కొన్నిసార్లు చిన్నపిల్లలు వారికి ఇష్టమైన వస్తువును గట్టిగా పట్టుకుని విడిచిపెట్టకుండా దాన్ని తీసే ప్రయత్నం చేస్తే గట్టిగా పట్టు బిగించి తల్లిదండ్రులని మరి కిందికి పైకి లాగి కిందపడి దొర్లి వారిని కూడా పడేసేంత పని చేస్తారు చూడండి. అట్లాగే చాలామంది సోకాల్డ్ క్రైస్తవులు లోకాన్ని పట్టుకుని ఉన్నారు. సో వారి నుండి లోకాన్ని వేరు చేయడం అంటే అసాధ్యం. పాస్టర్ 50 ఏళ్ళు వారికి బోధించి ఆయన చచ్చిపోతాడు, కానీ వారు మాత్రం మారరు. కారణం ఏంటంటే వారు సిలువ మీద లేరు, వారు లోకానికి సిలువ వేయబడలేదు. అండ్ వారు లోకాన్ని ఇంకా అట్లాగే హృదయంతో హత్తుకున్నారు. చేతులతో పట్టుకుంటే లాగేయొచ్చేమో, కానీ వారి యొక్క హృదయంతో, చేష్టలతో పట్టుకున్నారు కనుక లాగడం ఎవరికి చేత కాదు. సిలువకే, యేసు యొక్క సిలువకే అది చేతనవుతుంది. ప్లూటార్క్ అనే ఒక ఆయన పాతకాలపు వ్యక్తి చెప్తాడు థెమిస్టాకిల్స్ గురించి. థెమిస్టాకిల్స్ ఒకానొక సందర్భంలో ఆయన ఎదుట వారు బంగారపు కడ్డీలు, బంగారపు చైన్లు పెట్టి ఇవన్నీ మీరు తీసుకోవచ్చు అన్నప్పుడు ఆయన ఇవన్నీ నాకు అవసరం లేదనేసి ఒక్కసారి కూడా దాని వంక స్పష్టంగా చూడకుండా అక్కడి నుండి దాటి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఆయన్ని వెంబడించేటువంటి ఒక వ్యక్తి, అంత ఖరీదైనటువంటి ఐశ్వర్యాన్ని మీరు కాలదని పోతున్నారు, మీరు ఆలోచించరా, మీకు అవసరం లేదా అని అంటే ఆయన అన్నాడు, కావాలంటే నువ్వు తీసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు థెమిస్టాకిల్స్వి కావు కనుక నువ్వు తీసుకోవచ్చు అన్నాడు. అంటే నువ్వు ఆల్రెడీ కక్కుర్తి పడిపోయావు, నువ్వు ఆల్రెడీ దాని చేత కట్టేయబడ్డావు, బంగారు సంఖ్యలు నిన్ను అప్పుడే బిగిచ్చేసింది, కావాలంటే నువ్వు తీసుకో, నువ్వు థెమిస్టాకిల్స్ కాదు కనుక అన్నాడు. పౌలు అంటున్నాడు, కావాలంటే నువ్వు లోకం కోసం బ్రతుకు, నువ్వు పౌలువి కాదు గనుక, నువ్వు క్రీస్తువి కాదు గనుక, నీవే గనుక నువ్వు ఇంకా పాపానికి బతికే ఉంటావు, నువ్వు ఇంకా సొంతానికి బతికే ఉంటావు, నువ్వు ఇంకా లోకానికి బతికే ఉంటావు, నీకు దేవుడిలో జీవం ఉండదు, తర్వాత నిత్య జీవం ఉండదు. అట్లాగే చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వాక్యాన్ని వింటున్నాం అనుకుంటారు, వాక్యాన్ని చదువుతున్నాం అనుకుంటారు, వాక్యాన్ని తెలుసుకుంటున్నాం అనుకుంటారు, వాక్యాన్ని బోధిస్తున్నాం అనుకుంటారు, కానీ వాక్యాన్ని జీవించకపోయే ప్రతి ఒక్కడు వ్యర్థుడే. ప్రతి ఒక్కడు వారి జీవితాన్ని నిరర్ధకం చేసుకునేటువంటి వారే. సో ఇప్పుడు పౌలు అంటాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నేను రియల్ క్రిస్టియన్గా క్రిస్టియన్ లైఫ్ని, క్రైస్ట్ ఓరియంటెడ్ అండ్ క్రైస్ట్ లైఫ్ని జీవిస్తున్నాను.
When he died, I died. When he rose, I rose. When he lived my life, he is actually living it out through me as I walk by faith. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ లైఫ్. సో ఆయన మరణించినప్పుడు నేను మరణించాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను. ఆయన జీవితాన్ని నేను ఇప్పుడు జీవిస్తున్నాను. ఎందుకంటే నిజానికి నాలో నా ద్వారా ఆయన యందు నేను కలిగి ఉంచిన విశ్వాసమును బట్టి జీవిస్తున్నాడు. ఇదే క్రైస్తవ జీవితం. సో ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్ కమ్స్ ఫస్ట్ దాన్ ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. నీవు క్రీస్తుతో పోల్చబడితే అప్పుడు క్రీస్తు యొక్క ప్రభావములో నీ జీవితాన్ని నీవు ఆయన్ని పోలి జీవిస్తావు. లార్డ్ పీటర్బరో అనే ఒక ప్రముఖుడు భక్తుడైనటువంటి ఫెనలాన్ గురించి ఇట్లా చెప్పాడు. ఆయన చాలా మధురమైనటువంటి మనిషి, ఆయన చాలా పవిత్రమైన భక్తిపరుడు. ఆయనతో నేను ఎక్కువ సమయం ఉండను, ఎందుకంటే ఆయనతో కాసేపు ఉన్నా కూడా ఆయన నన్ను పరిశుద్ధుడిగా భక్తిపరుడిగా మార్చేస్తాడు. ఆయన శక్తి అంత గొప్పది. సో దీని గురించి చార్ల్స్ స్పర్జన్ రాసినప్పుడు స్పర్జన్ ఒక కామెంట్ చేశాడు. ఆయన అన్నాడు, భక్తి లేని భక్తిహీనుల మీద భక్తి గల వారముగా మనం అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ని వేయగలిగితే అంత బాగుంటుంది. భక్తి లేని భక్తిహీనుల మీద భక్తి గల వారముగా మనం అట్లాంటి ప్రభావము చూపగలిగితే అంత బాగుంటుంది. అట్లాంటి ప్రభావం ఈ రోజుల్లో చాలామందిలో లేదు. పాపులారిటీ ఉంది కానీ పవర్ లేదు. వారికి గ్రేట్ ఫాలోవర్స్ ఉండొచ్చు కానీ వారికి రియల్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే వారికి ఇట్లాంటి జీవితం లేదు. డెడ్ టు సిన్ వారు లేరు గనుక, అంటే పాపానికి వారు మృతులు గారు గనుక, పాపానికి స్వంతానికి లోకానికి చనిపోలేదు గనుక, ఎక్కువ మంది అలాంటి దుర్భర జీవితంలో ఉన్నారు గనుక వారికి వారి యొక్క ప్రభావము చాలా చాలా వ్యర్థమైనది. అండ్ అది గుర్తించే స్థితిలో కూడా వారు లేకపోవడం చూస్తుంది. సో మనలో అట్లా ఉంటే మనం ఇప్పుడే దేవుడి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి మనల్ని మనం సరి చేసుకొని పశ్చాత్తాపంతో మన పాత రోత జీవితాన్ని విడిచి ప్రభువుకి సమర్పించుకొని పౌల్లాగా ఇక నేను కాదు జీవించున్నది, నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అన్న సాక్ష్యం అనుభవంలోనికి వద్దాం. దేవుడు అలాంటి కృప మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. మొదట రక్షించబడండి, తర్వాత అట్లా రూపాంతరపరచబడతారు. మరొకసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు గలతీ 2:20 మీలో నిజమవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.